వార్త. ఇక కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు. నిన్న కేటీఆర్ మళ్ళీ కోర్టును అప్రోచ్ అయినారు, హైకోర్టును. నా వెంట న్యాయవాది కూడా ఉండాలి, ఏసీబీ నన్ను విచారిస్తున్నప్పుడు అన్నారు. అయితే వెంట ఉండొచ్చు కానీ ఆయనతో పాటు కూర్చోవడానికి లేదు. బయట ఇంకో లైబ్రరీ గదిలో కూర్చోవాలని చెప్తున్నారు. కోర్టు అదే ఇది ఇచ్చింది, కోర్టు అభిప్రాయం చెప్పింది, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చు కానీ ఎటువంటి జోక్యం చేసుకోకూడదు న్యాయవాదులు అని చెప్పి చెప్తున్నారు. నిన్న ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ హాజరైనారు. అట్లాగే ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరైనారు. వీళ్ళిద్దరు కూడా మాకేం సంబంధం లేదు, మంత్రి చెప్తే ఈ పని చేసినాం అని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాం మేము. ప్రభుత్వం అంటే అప్పుడు మంత్రి కేటీఆర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారమే మేము నడుచుకున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ విచారణలో దర్యాప్తు సంస్థలకు తెలిపినారు వారు. అయితే అధికారులు ఎప్పుడైనా కూడా నిర్ణయాలు తీసుకునేది ప్రజాప్రతినిధులే, ప్రభుత్వంలో ఉన్నవారే నిర్ణయాలు తీసుకుంటారు ప్రజాహితం కోరి. వాటిని అమలు చేసే సమయం వచ్చినప్పుడు వారి ఆదేశాలు తీసుకుంటున్నప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులను హెచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల సమస్యలు వస్తాయి. మీరు పొరపాటు చేస్తూ ఉన్నారు, ఈ పని చేయకూడదు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అందున సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి వాళ్ళు ఏం చెప్తే నేను అది చేసినాను, నా తప్పేం లేదు అనగానే ఆయన ఏం నిర్దోషి అయిపోరు. ఆయనకు కూడా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. బ్యూరోక్రసీ అనేది ఇదేమి ఒక 5 ఏళ్లకోసారి ఎన్నికల్లో గెలిచొచ్చి 5 ఏళ్ళు అధికారంలో ఉండేది కాదది. అది శాశ్వతం. వాళ్ళు ప్రభుత్వ కొలువులో ఉన్నారు, ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటున్నారు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, సివిల్ సర్వెంట్స్ అంటాం. వీళ్ళందరూ ఇట్లా బాధ్యతారహితంగా ఏదో మంత్రి చెప్పినాడు నేను చేసినాను, ప్రభుత్వం ఆదేశించింది నేను చేసినాను, నా తప్పేం లేదు అని తప్పించుకోవడానికి వీలుండదు. అరవింద్ కుమార్ కూడా చెప్పుకుంటుంది తప్పనిసరిగా. ఇది బిఎల్ఎన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు, మంత్రి అరవింద్ కుమార్ ఏం చెప్తే అది నేను చేసినానని బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నాడు. ఇట్లానే ఉంటుంది. కింది దాకా కూడా పై వాళ్ళు చెప్పినారని మేము చేసినామని అంటే మరి ప్రజలు ఏమైపోవాలి, ప్రజా ధనం ఏమైపోవాలి? ఎక్కడో దగ్గర ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకో పత్రిక దగ్గర